జ్ఞానేశ్వర్ అంటే చుట్టూ రౌడీసు ఒళ్ళో లేడీస్ ఉంటారనుకున్నా. మీరేంటి భయ్యా చేతిలో కుంచపట్టుకున్నంత సింపుల్ గా ఈ సినిమాలలో చూపెట్టినట్టు ఆ నిన్ను ఒడుచుకుంటూ కూర్చోమంటావా? పెయింటింగ్ అంటే మనకు పానం. ప్రాణాలు తీసే మీరు పెయింటర్ కూడా అవటం నిజంగా గ్రేట్ కదరా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్, 3 రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? కళాకారుడు ఎంత సున్నితంగా ఉంటాడో ఒక కళాకారుడిగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రౌడీ విధవా ఒక థర్డ్ క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హర్ట్ చేశాడు. కొల్లబొడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అది నువ్వే చెప్తావా? చెప్పండి సార్. అది భయ్య మీ పవర్ చూపించాలి. నేనేదో నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అనే అప్లికేషన్ వద్దు. మార్కెట్ లో మీ రేట్ ఎలా ఉంటే అలా తీసుకోండి. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు, మీరు వాడిని ఎలా కొట్టాడు? వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా. నాకెరక సైఫ్లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుసేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే అంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అరే సమాజ ఎందుకోబే, వాడి పుంగి వాళ్ళ కొట్టినట్టు మేము వాడిని పుంగి వాళ్ళ కొట్టాలి, అంతే కదా? అంతే భయ్యా. ఇంతకీ